అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఆ, రాజకీయ నాయకులు అన్నాక ఎన్నెన్నో సభలో ప్రసంగిస్తూ ఉంటారు. కానీ రాజకీయ నాయకులు ఎందుకంటారంటే వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు. అందరినీ ఎవరిని నోరు జరగకుండా చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు. ఆ, ఎవరిని నొప్పించకుండా, ఎవరు వచ్చినా కాదనకుండా ఏదో వాళ్ళకి సర్ది చెప్పి పంపిస్తుంటారు. అలాంటిది 15 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ పదవులు అనుభవించి పెద్ద పెద్ద ఆ, బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్స్ లో ఉండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి నాయకుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని చాలా బూతులు మాట్లాడాడు, చెప్పుకోరాని బూతులు. అప్పుడు అంటే ఏదో మాట్లాడడానికి కానీ ఇప్పుడు ఏకంగా ఒక కులం మీద, ఏకంగా ఒక కులాన్ని కించపరుస్తూ మాట్లాడడం ఎలా చూడాలంటారు దీన్ని? అంటే వాళ్ళ మానసిక స్థాయి, మానసిక స్థితి దెబ్బతిందని అనుకోవచ్చా? వీళ్ళ పరిస్థితి ఈసారి ఓడిపోతే ఇంకా అయిపోయింది, అధోగతి పాలని చెప్పేసి ఇలా తయారని చెప్పేసి అనుకోవచ్చా? కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. వైసీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మైక్ దొరికిన ప్రతి సందర్భంలో కూడా ఆయన ఏం మాట్లాడుతా ఉన్నారు? రాబోతున్నది క్లాస్ వార్, పెత్తందారులకి పేదలకి మధ్య జరగబోతున్న వార్ అని చెప్పని చెప్తున్నారు. ఇవాళ అసలు సిసలైన క్లాస్ వార్ అంటే ఏది, అసలు సిసలైన పెత్తందారులకి పేదలకి మధ్య జరగబోతున్న వార్ ఏది అనేది జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు, ఈ పార్టీ శాసనసభ్యులు వివిధ సందర్భాల్లో వాళ్లే తేడతనం చేస్తా ఉన్నారు. దానికి ప్రతీకగానే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ప్రస్తుత స్టేట్మెంట్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే పట్టాభిని ఇష్టారీతిన బండ బూతులు తిడుతూ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడటం జరిగింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే శాసనసభ వేదికగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సతీమణి, రాజకీయాలకి సంబంధం లేని గృహిణిని భువనేశ్వర్ గారి గురించి అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన దాంట్లో ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన బాధ్యుడు. గతంలో పవన్ కళ్యాణ్ ని నిందించిన సందర్భంగా ఇతని ఇంటి దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడానికి జనసేన శ్రేణులు ట్రై చేస్తే వాళ్ళ మీద భౌతిక దాడులు చేయించి వాళ్ళని తరిమి తరిమి కొట్టి వాళ్ళని గాయపరిచిన తీరు కూడా చూసాం మనం. అంటే ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా ఆ రోజుల్లో కాకినాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ రోజుల్లో అక్రమ డీజిల్ రవాణాకి డీజిల్ అంటే కాకినాడ పోర్టులో లంగరేసిన షిప్పుల నుంచి డీజిల్ అక్రమ రవాణాకి పాల్పడి కోట్ల రూపాయలు సంపాదించారు అని చెప్పని ఆరోపణలు ఉన్నాయి. అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో రేషన్ బియ్యం విదేశాలకి అక్రమ ఎగుమతికి పాల్పడుతున్నారు, కోస్టారికా లాంటి దేశాలకి అక్రమ ఎగుమతులకు పాల్పడుతున్నారు అని చెప్పని కూడా ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే అతను చెలరేగిపోయి ఆ రోజు పటాభి మీద ప్రెస్ మీట్ లో వీటిని ప్రస్తావించారు అని చెప్పని ఇష్టారీతిన చెలరేగి బూతులు తిట్టిన తీరు చూసాం మనం. భౌతిక దాడులు చేస్తారని బెదిరిస్తూ ఉంటాడు. అదే సందర్భంలో నోరు అదుపులో ఉంచుకోకుండా పూర్తి అంటే తన ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తా ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలోనే మొన్న తనకి రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్న కొండబాబు గారు, తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్యే, ప్రస్తుతం ఇన్ఛార్జి, ఆయన గురించి ఆయన మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, బలహీన వర్గాలకి నుంచి ఎదిగొచ్చే నాయకుడు. అటువంటి నాయకుడిని రాజకీయంగా తనకు ప్రత్యర్థి కాబట్టి రాజకీయ విమర్శలు చేయడం సహజం. కానీ ఆయన కులాన్ని ప్రస్తావించి ఆ కులాన్ని కించపరుస్తా వాళ్ళు అమ్ముడుపోయే జాతి అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేయటం 100% అహంకార ధోరణి అనటం కన్నా కూడా దురహంకార ధోరణిగా మనం చెప్పుకోవచ్చు. ఈ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి అరికాలు చిటికిన మేల నుంచి తల వెంట్రుక చివరి వరకు విపరీతమైన డబ్బు అహం, అధికారాహం, ఈ రెండిటి మాటున ఆయన చెలరేగి చేస్తున్న అకృత్యాలు, దాడులు, దౌర్జన్యాలకి ఇవాళ కాకినాడ పట్టణం సాక్షిగా నిలబడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి అధికారం, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అందుతున్న అండదండలు, అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ కాకినాడ పోర్టు వేదిక చేసుకొని మనం సినిమాలో చూస్తూ ఉంటాం పోర్టుల్లో మాఫియా అనేది. ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ కాకినాడ పోర్టును ఒక అడ్డాగా చేసుకొని అక్కడి నుంచి రేషన్ బియ్యం లక్షల టన్నుల అక్రమ రవాణాకి పాల్పడుతున్నారు అని చెప్పని వస్తున్న ఆరోపణల మీద ప్రభుత్వం విచారణ జరపదు. ఎందుకనంటే ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములే కాబట్టి వీళ్ళందరికీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి
లాభాల్లో వాటాలు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళందరూ పెంచి పోషిస్తూ ఉన్నారు. మా అధికారం శాశ్వతం, మాకున్న ఈ పదవులు శాశ్వతం, చుట్టూ ఉండే ఈ వందెమాగదులు శాశ్వతం, మా చేతిలో ఉండే ఈ యంత్రాంగం శాశ్వతం అని చెప్పని అహంకారంతో విర్రవీగే వీళ్ళందరినీ కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్న దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఖచ్చితంగా ప్రజలు ప్రజాస్వామ్యం ద్వారానే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలోనే 2014లో ప్రజలు ఇతను ఓడించారు. మళ్ళీ తిరిగి 2019లో గెలిపించిన తర్వాత ఇతని విశృంఖలత్వం మరీ పెచ్చివిల్లిపోతా ఉంది. 100కి 100 పాళ్ళు వీటిని అన్నిటిని కూడా ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవాళ అధికారం మాటున ఎంతైనా చెలరేగిపోయి ఏ రకమైన వ్యాఖ్యలు చేసినా, ఏ రకంగా నోరు జారినా మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అని చెప్పిన వైఖరి. నిన్న మత్స్యకార వర్గాల గురించి చేసిన జుగుసాకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి నేనేదో నోరు జారా, దాన్ని అంతకంటే రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అంటే తను అంటే పడాలి, దాన్ని తిరిగి ప్రశ్నించకూడదు, ప్రస్తావించకూడదు. ప్రస్తావించిన ఆయనకి ఎక్కడ లేని ఆవేశం, కోపం వస్తూ ఉంది. ఆయన నోరు జారి చేసిన వ్యాఖ్యలకి ఆయన పాశ్చాత్తాపం ప్రకటించకుండా కనీసం క్షమాపణ కోరటానికి కూడా భేషజాలు అడ్డొస్తున్న ఆయనకి దాన్ని ప్రస్తావిస్తే మాత్రం ఎక్కడ లేని ఆవేశం పొంగుకొస్తా ఉంది. దీన్ని రాజకీయ ఎజెండాగా మలుచుకుంటున్నారు అని చెప్పని ప్రత్యర్థుల మీద విరుచుకు పడతా ఉన్నారు. వ్యాఖ్యలు చేసింది మీరు, నోరు జారింది మీరు, అహంకారపూరిత వైఖరి ప్రదర్శించింది మీరు. ఖచ్చితంగా ప్రత్యర్థులు దాన్ని ఎత్తి చూపడం సహజం. ఎత్తి చూపిన పక్షంలో దానికి వినయంగా సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. ఎందుకంటే తప్పు మీరు చేశారు, మీరే అడ్మిట్ అవుతున్నారు నోరు జారాను అని. అటువంటప్పుడు దాన్ని ప్రస్తావించితేనే అంత ఆవేశం మీకు ఎందుకు పొంగుకొస్తా ఉంది? 100కి 100 పాళ్ళు మత్స్యకారులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన రెక్కాడితే కానీ డొక్కాడని కష్టజీవులు వాళ్ళని కులం పేరిట విమర్శ చేయటం, వాళ్ళని అమ్ముడుపోతున్న జాతిగా అభివర్ణించటం 100కి 100 పాళ్ళు ఆక్షేపణీయం. ఇది ఖచ్చితంగా ఈ అహంకార ధోరణి, ఈ అధికార మదంతో వీళ్ళు చేస్తున్న ఈ వ్యాఖ్యలని ప్రజలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రాబోతున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి తీరాల్సిన అవసరం అయితే ఉంది. ధన్యవాదాలు సార్. ఇలాంటి స్మగ్లింగ్ వాళ్ళని పూర్తిగా రాజకీయాల నుంచి ముగింపు పలిగేలా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం వ్యవహరించి ఇలాంటి వాళ్ళని రాజకీయంగా ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వకుండా ప్రజలు బాగా గట్టిగా బుద్ధి చెప్పాలని, ముఖ్యంగా మత్స్యకారులు బుద్ధి చెప్పాలని కోరుకుందామండి. ధన్యవాదాలు సార్.